ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ఇవన్నీ చేసేసి, పూజ అంతా చేసేసి, నైవేద్యం కూడా చేసేసి, అన్ని ఉపచారాలు చేసేసి ఇక పోయిరాబోయ్ ఉద్వాసన అంటే అదే అర్థం. గణపతి గారు వాడి గ్రాండ్ ఫాదర్ అయినా సరే ఉద్వాసన చెప్పేస్తాం. ఎందుకంటే వాడు ఉంటే మనకి చాలా న్యూసెన్స్. మన లోపల కానీ మన బయట కానీ ఎక్కడ వాడు కనబడకుండా ఉద్వాసన. వాడు చెప్పాడండి ఉద్వాసన అసలు. ఉద్వాసయామి యథాస్థానం, ఎక్కడి నుంచి అక్కడ పో, యథాస్థానం ఉద్వాసయామి. అయితే సంస్కృతంలో చెప్తారు కాబట్టి ఎక్కువ మనం పెద్ద పట్టించుకోం. ఎందుకంటే ఆ చదివేటువంటి పురోహితుడు కూడా పట్టించుకోడు, మనము పట్టించుకోం. ఉద్వాసయామి ఉద్వాసయామి, ఎక్కడ మతి లేని పనులు అవన్నీ. నేను మనం ఆవాహన చేసుకుంటూ ఉండాలి, ఉద్వాసం చెప్పకూడదు. వెళ్ళిపోమని చెప్పాల్సిన పని. మనలో ఉండేటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు నువ్వు వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోతే మనం ఉంటామంటే అసలు. అంటే మనం ఎంత ఇంట్లో ఉంటాం, కూలిపోయి ఉంటాం.